నమస్తే, నేను అశోక్. ప్రస్తుతం మన దేశంలో ఖరీదైనవి రెండే రెండు. ఒకటి విద్య, రెండు వైద్యము. దానికి కారణం ఏంటంటే ప్రైవేటు సంస్థలకు సంబంధించి, ప్రైవేటు కాలేజీలకు సంబంధించి, ప్రైవేటు హాస్పిటల్‌కి సంబంధించి ప్రభుత్వ వెసులుబాటుతో, ప్రభుత్వ అండతో విచ్చలవిడిగా దోచుకుంటున్నటువంటి వైనం. ఇప్పుడు ఏ కాలేజ్ చూసినా, ఏ స్కూల్ చూసినా, ఏ హాస్పిటల్ చూసినా కూడా ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక రాజకీయ నాయకుడు అండుంటుంది. లేదంటే ఏదో ఒక ప్రభుత్వం అండుంటుంది. ఏదో ఒక పార్టీకి సంబంధించిన అండుంటుంది. ఆ అండతో వీళ్ళు 10,00,000 ఫీజులైనా ఏస్తారు. లేదంటే 20,00,000 ఫీజులైనా ఏస్తారు. చిన్న జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్‌లో చేరితే ఒక రూ. 1,00,000 బిల్లేసేసి 2 రోజుల తర్వాత పంపించేటువంటి వైనాల్ని కోకొల్లలు మనం చాలా చూస్తూ వచ్చాం. సినిమాల్లో గతంలో చూపిస్తే ఇంత దారుణంగా ఉందా, సినిమాల్లో చూపించినంత దారుణంగా ఉంటుందా బయట పరిస్థితి అని చెప్పేసి అందరూ నవ్వుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా స్కూళ్ళకి వెళ్ళినా, కాలేజీలకి వెళ్ళినా, హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేటు హాస్పిటల్ కావచ్చు, ఎంతగా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయో కూడా మనకు అర్థమవుతుంది. ఈ విషయమంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల ఒక ప్రముఖ నటుడు ఆయనకు చెందినటువంటి ఒక విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు ఇలాంటి చర్చకు దారి తీసుకుంటూ వచ్చింది. మోహన్ బాబు గారు సినిమా పరానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి మనకి ఎంతో నచ్చినటువంటి నటుడు. సినిమాకి సంబంధించి ఒక విలక్షణ నటుడిగా, ఒక మంచి నటుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచే కాలేజీలను కట్టడం కావచ్చు, స్కూళ్ళను కట్టడం కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ విద్యకి సంబంధించి ఇంటర్నేషనల్ విద్యను కూడా మన భారతీయులకి, మనకు తెలుగు వాళ్ళకి అందించాలని చెప్పేసి వివిధ యూనివర్సిటీలతో టైఅప్ పెట్టుకొని ఇట్లా హైదరాబాద్లో కావచ్చు, లేదంటే తిరుపతిలో కావచ్చు, చాలా ప్రదేశాల్లో కూడా ఆయన స్కూళ్ళని, కాలేజీలను కూడా పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన కాలేజీ మీద, ఆయన విశ్వవిద్యాలయం మీద ప్రభుత్వం ఒక జరిమానా విధిస్తూ వచ్చింది. ఎంతో జరిమానా అంటే అది చిన్న రూపాయో, రూ. 2 కాదు. దగ్గరగా 26 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ వచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించి ఏం జరిగిందో కూడా ఒకసారి మనం తెలుసుకుందాము. మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి జరిమానా, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26.27 కోట్ల వెనక్కి ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాలు. విద్యార్థుల నుంచి ఎక్కువగా ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికేట్లు నిలిపివేయడంపై మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 15 లక్షల జరిమానా విధించగా వర్సిటీ ఆ సొమ్ము చెల్లించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26,17,52,872 రూపాయలను తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. 2022-2023 నుంచి గతేడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా 26.15 కోట్ల వసూలు చేసినట్టు కమిషన్ తెలిపింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఆ విశ్వవిద్యాలయం అనుమతిని, గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి యూజీసీ, ఏఐటీసీటీ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీసీహెచ్సి ఇలా హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిలింగ్ సిఫార్సు చేసింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ 2022లో మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లో 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. వీటికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్వహించిన ఫీజులను వసూలు చేయాలి. విశ్వవిద్యాలయంలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు అసోసియేషన్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడూ ఉండని వారి నుంచి మెస్ ఛార్జీలు వసూలు చేస్తుందని చెప్పేసి పేర్కొంది. దీనికి సంబంధించే ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు వెళ్తూ వచ్చారు. ఆ కోర్టు కూడా ఈ విచారణను వాయిదా వేస్తూ వచ్చింది. తక్షణమే 15 లక్షల ఫైన్ విధిస్తూ, దాంతోపాటు ఈ 26 కోట్లకు సంబంధించి ఏదైతే మీరు వసూలు చేస్తూ వచ్చారో ఆ డబ్బులన్నింటినీ కూడా తిరిగి విద్యార్థులకు చెల్లించాలని చెప్పేసి కమిషన్ ఆదేశిస్తూ వచ్చింది. సరే, ఈ కమిషన్ ఆదేశాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఒక విశ్వవిద్యాలయంగా మార్పు చెందినప్పుడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఒక విద్యార్థిగా ఒక విశ్వవిద్యాలయంగా మార్పు చెందినప్పుడు ఖచ్చితంగా కమిషన్ కొన్ని రూల్స్ చెప్తుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కోటా కింద కొన్ని సీట్లు ఉంటాయి. ఏ కాలేజీకి వెళ్ళినా కూడా గవర్నమెంట్ కోటా కింద ఒక సీట్లు ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే, గవర్నమెంట్ కోటాకి సంబంధించి మెరిట్ పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ మెరిట్ పొందినటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ అక్కడ చదువుకునేందుకు కూడా చాలా తక్కువ ఫీజుతో వాళ్ళకి మెరిట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కింద వాళ్ళకి ఆ సీట్ని కేటాయిస్తూ వచ్చారు. వాటిని కూడా అమ్ముకునే పరిస్థితికి ఈరోజు విశ్వవిద్యాలయాలు దిగజారాయంటే, యూనివర్సిటీలు దిగజారాయంటే దీన్ని మనం మంచి పద్ధతి అనుకోవాలా, లేదంటే దౌర్భాగ్య పరిస్థితి అనుకోవాలా? ఒక్క మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి కాదు, ఒక్క మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇదే దారిలో వెళ్తున్నాయి. చాలా స్కూళ్ళు ఇదే దారిలో వెళ్తూ ఉన్నాయి. చాలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాయి. మరి దీని మీద ఎందుకు విద్యా కమిషన్ దీనికి సంబంధించి రైట్స్ చేయట్లేదు?
ప్రభుత్వానికి సంబంధించి మీరు ఖచ్చితంగా 6 నెలలకు 3 నెలలకు కాలేజీలకు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, విద్యార్థులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే వెసులుబాట్లు పెట్టిందో, ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పాలసీలు పెట్టిందో ఆ పాలసీలన్నింటినీ గవర్నమెంట్ కాలేజెస్ అయినా లేదంటే ప్రైవేట్ కాలేజెస్ అయినా అన్నీ ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పేసి ప్రయత్నించాలి కదా. కానీ ఈరోజు 26 కోట్ల రూపాయలని అదనంగా ఒక యూనివర్సిటీ కలెక్ట్ చేసుకుంటూ వచ్చిందంటే ప్రజల దగ్గర నుంచి, స్కూళ్ళ దగ్గర నుంచి, కాలేజీలకు సంబంధించి ఇంత దారుణంగా 26 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసుకుంటూ వచ్చిందంటే విద్యా కమిషన్ ఏం చేస్తుంది? అది కూడా ఒక మోహన్ బాబుకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో. ఇప్పుడు డైరెక్టర్గా ఆ స్కూళ్ళకు సంబంధించి చదివించేటటువంటి పేరెంట్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నిలబడి ఆ కాలేజీ ఎదురు, ఆ యూనివర్సిటీ ఎదురు ధర్నాలు చేస్తే తప్పితే ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈ ఫీజు కాకుండా అదనంగా హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, ఛార్జెస్, యూనిఫామ్లు అంటూ, ట్రావెలింగ్ ఛార్జెస్ అంటూ ఇది విపరీతంగా దోచేసుకున్నటువంటి వైనం. హాస్పిటల్కి వెళ్తే అలాంటి పరిస్థితి, కాలేజీలకు వెళ్తే ఇలాంటి పరిస్థితి. ఇలాంటి యూనివర్సిటీకి సంబంధించి ఎంతో పేరు మోసిన యూనివర్సిటీ, పాపులర్ యూనివర్సిటీ, మా యూనివర్సిటీలో అసలు క్యాస్ట్ అనేటువంటి కాలమే ఉండదని చెప్పేసి గొప్పగా చెప్పేటువంటి మోహన్ బాబు గారు ఈరోజు 26 కోట్ల రూపాయలని అదనంగా విద్యార్థుల దగ్గర నుంచి దోచుకున్నారంటే దీనికి సంబంధించినటువంటి బాధ్యత ఎవరు నిర్వహిస్తారు? దీనికి సంబంధించి ఎవరు చెప్తారు? ఈ 26 కోట్ల రూపాయలని వెంటనే రిఫండ్ చేయమని చెప్పేసి కమిషన్ చెప్తూ వచ్చింది. మరి ఈ 26 కోట్ల రూపాయలని మీరు ఎప్పుడు రిఫండ్ చేస్తారు? వాళ్ళందరూ ఎంతో కష్టపడి పొలం పని చేసుకును లేదంటే వ్యాపారం చేసుకును చిన్న చిన్న పరిస్థితుల్లో 10 లక్షలు 15 లక్షలు ఫీజులు ఉన్నప్పటికీ కూడా మీ యూనివర్సిటీలో వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆశతో వాళ్ళందరినీ తీసుకొచ్చి లక్షలు లక్షలు దారబోసి బంగారాలను తాకట్టు పెట్టేసి మీ దగ్గర చదివిస్తూ ఉంటారు. అంత చదివిస్తున్నప్పటికి కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా దోచుకోవాలి, ఇంకా ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేయాలి, అసలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలసీలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి మేము వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకున్నాం. అదే విధంగా ఈరోజు 26 కోట్ల రూపాయలు మీరు దోచుకున్నారంటే ఇక మిగతా పేరు మోసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్స్ ఇంకెన్ని కోట్లు దోచుకొని ఉంటాయి? ఒక యూనివర్సిటీలోనే ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకెన్ని కోట్లు దోచుకున్నారు? ఎన్ని ఇంటర్ కాలేజీల్లో ఇలాంటి దోచుకునేటువంటి పరిస్థితి ఉంది? ఒక ఒక ఎల్కేజీ చదివేటువంటి ఒక స్కూల్ పిల్లాడికి సంబంధించిన ఫీజు ఈరోజు సాధారణంగా 20,000 నుంచి 30,000 ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి స్కూళ్ళు, కాలేజీల్లో అయితే అది ఎంత దారుణంగా ఉంటుందో కూడా మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ ఫీజు లిస్ట్ చూస్తేనే మనందరికి భయం వేసి సగం మంది బయటకు వచ్చేస్తారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ప్రభుత్వం నిర్వహించేటువంటి కాలేజీలకు సంబంధించి వాటిని రెన్యువల్ చేసి వాటిని మంచిగా చేసి చదివించే పరిస్థితి ఎటు ప్రభుత్వానికి లేదు. కనీసం ఇలాంటి ప్రభుత్వ కాలేజీలు ఇంత దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించి మీరు రివ్యూ మీటింగ్లు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారైనా అక్కడ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు, స్టూడెంట్స్ దగ్గర ఎంతెంత ఛార్జీలు చేస్తున్నారు, మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు లిస్ట్ ఎంత, కాలేజీలు కలెక్ట్ చేసేటువంటి ఫీజు లిస్ట్ ఎంత, కనీసం వాటిని వెరిఫై చేయడానికైనా ఒక కమిటీని వేసి వాళ్ళని ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి యూనివర్సిటీలు, ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలకి సెర్చ్కి పంపండి. లేదంటే పేరెంట్స్ రోడ్డుకి ఎక్కే వరకు ఇలానే జరుగుతూ ఉంటే మాత్రము ఇలాంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ జీవితాన్ని అంతా కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. చదువు చెప్పడం పక్కన పెట్టేస్తే ఆ చదువు ఫీజులు కట్టడం కోసమే తల్లిదండ్రులంతా కూడా 24 గంటలు కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. సో ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ప్రభుత్వ రూల్స్కి వ్యతిరేకంగా ఫీజులు కలెక్ట్ చేయడం కావచ్చు, లేదంటే ఏదైతే అనవసరమైనటువంటి ఖర్చులు చూపించి విద్యార్థుల మీద, స్టూడెంట్స్ మీద చూపించి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కమిషన్ పేర్కొంది. దానికి సంబంధించి విద్యార్థులకి వెంటనే ఫీజులు చెల్లించండి. దాంతోపాటు ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు, ఇలాంటి యూనివర్సిటీలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటి మీద కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటికి సంబంధించి ఇలాగే ఎక్స్ట్రా ఫీజెస్ ఎవరైతే కలెక్ట్ చేస్తున్నటువంటి యూనివర్సిటీలు, కాలేజెస్ ఏమన్నాయో వాటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే గతంలో చెప్పుకున్నట్టు ఏదైతే చదువుకోవడానికి లేదంటే హాస్పిటల్కి వెళ్ళడానికే మన జీవితం మొత్తం అయిపోయినట్టు అలాంటి పరిస్థితిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపించే పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి దీని మీద ఆంధ్రప్రదేశ్ విద్యా కమిషన్ ఒక చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే కలెక్ట్ చేసినటువంటి ఫీజులు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆ కుటుంబాలకు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.